హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రిజిస్టర్ ఆఫీసులో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్మనెంట్ ఉద్యోగాలు, శాలరీ వచ్చి మనకి ₹1,00,000. ఏ జాబు పెట్టినా పెట్టకపోయినా కానీ ఇలాంటి జాబులకి అయితే అప్లై అయితే చేయండి. ఏజ్ వచ్చి మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మీకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషను ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకు పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి అయితే రావడం జరిగింది. మనకి 7/3/2026కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్, అన్ని రెగ్యులర్ పోస్టు, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్ అయితే కాదు. మనకి డిప్యూటీ రిజిస్ట్రార్కి 12 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్కి 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్కి 7 వేకెన్సీలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్రటరీకి 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి డిప్యుటేషన్లో మనకి డిప్యూటీ రిజిస్టర్కి 12 వేకెన్సీలు కూడా ఉన్నాయి. దాంట్లో నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటైతే ఉంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి 10/3/2026 స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, మన క్లోజింగ్ డేట్ అంటే 10/4/2026. సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్, మన హార్డ్ కాపీని కూడా పంపించవలసి ఉంటుంది. 24/2/2026 కల్లా మన హార్డ్ కాపీని పంపించవలసి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందంటే, డిప్యూటీ రిజిస్ట్రార్కి మనకి దీంట్లో మనకి డిప్యూటీ రిజిస్టర్కి అయితే ఎక్స్పీరియన్స్ అడగడంతో దాన్ని స్కిప్ చేయడం జరిగింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్కి మనకి అసిస్టెంట్ 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. గ్రూప్ ఏ పోస్టు, లెవెల్ 10 అంటే మనకి అన్ని అలవన్స్ కలిపి ₹1,00,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. మీకు 40 సంవత్సరాలు మీకు ఏజ్ అయితే కావాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన 18 నుంచి 40 సంవత్సరాల వరకు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏం కావాలంటే, మాస్టర్ డిగ్రీలో 55% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం ఏం జరిగిందంటే, ద అపాయింట్మెంట్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ షాల్ బి మేడ్ త్రూ ఆల్ ఇండియా ఓపెన్ కాంపిటీషన్లో మనకి ఈ ఉద్యోగం అయితే ఉన్నాయి. రిటన్ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఈ జాబ్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కతిమా జాబులు ఉన్నాయి కదా, డిప్యూటీ రిజిస్టర్కి మనకి 50 ఇయర్స్ దాకా చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీలో మనకి 55% అయితే ఉండాలి. 5 ఇయర్స్ వీరికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఉన్నవారు దీనికి అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేని అసిస్టెంట్ రిజిస్టర్ కోసం చెప్పాను మీకు. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కూడా మనకి 40 ఇయర్స్ దాకా ఉంది. మాస్టర్ డిగ్రీలో 55% ఉన్నవారు, వీరికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎవరికైతే ఉంటే వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసరు మనకి దీనికి 35 ఇయర్స్ దాకా బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు, 3 ఇయర్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ప్రైవేట్ సెక్రటరీకి మాత్రం దీనికి కూడా 35 ఇయర్స్ దాకా 2 అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు ఇంగ్లీషు, హిందీ, స్టెనోగ్రఫీ కూడా ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకైతే అన్నిటికీ కలిపి ఒకటి అసిస్టెంట్ రిజిస్టర్కి పోస్ట్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దాన్ని మీరు అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్ మీకు రెగ్యులర్ బేస్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్న అన్ని బెనిఫిట్స్ మీకైతే దొరుకుతాయి. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ అందరూ ఎందుకు అప్లై చేయరంటే కారణం ఏంటంటే, ఫీజు అయితే చాలా ఎక్కువగా ఉంది. మనకి జనరల్గా అయితే ₹2,000 ఫీజు, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ₹1000 ఫీజు. ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇండియన్ నేషనల్ అప్లై ఫర్ ఆల్ బోర్డ్స్కి మొత్తం మూడింటికి అప్లై చేసుకోవాలంటే ₹4,200 వీరైతే పేమెంట్ చెల్లించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కోసం ఏమన్నా క్వారీస్ ఉంటే మనకి ఇక్కడ recruitment@
.ac.in ఇవ్వడం అయితే జరిగింది. దీనికి మీరైతే క్వరీస్ అయితే కనుక్కోవచ్చు. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఇక్కడ మరి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి మీరు పంపించవలసి ఉంటుంది. ఫుల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ద అసిస్టెంట్ రిజిస్టర్ రిక్రూట్మెంట్ సెల్, పాండిచేరి యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఆర్ వెంకటరత్నం నగర్, కల్పేట్, పాండిచేరికి మీరు పంపించవలసి ఉంటుంది. ఫోన్ నెంబర్ కూడా రాయాలి, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఫలంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్లస్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు దీన్ని అటాచ్ చేయవలసి ఉంటుంది. అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళి మనం ఉద్యోగం చేయాలి అనుకున్నవారు పాండిచేరి యూనివర్సిటీలో కూడా వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి మన సెంట్రల్ నుంచి ఎప్పుడైనా మార్చుకునే అవకాశం కూడా ఉండవచ్చు. మనకు దీనికి అసిస్టెంట్ రిజిస్టర్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు అందరూ అప్లై అయితే చేసుకోండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ యొక్క లింక్ని మనకి టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది, లేదా వాట్సాప్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్కి. అక్కడి నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడినా కానీ వారికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి మీ ద్వారా వారికి ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.